అందరూ కలిసి నా రాఖీ ప్రాణాలు తీసేశారు. లేదంటే రాఖీ వరుణ్ణి చాలా ప్రేమించింది. తను వరుణ్తో కలిసి బ్రతకాలనుకుంది. అదే నేను చెప్తున్నాను. నా కూతురు బ్రతకాలనుకుంది. తను చనిపోవాలని అనుకోలేదు, బ్రతకాలనుకుంది. కానీ ఈ అన్నయ్య తనని చంపేశాడు. లేదు నువ్వు హంతకుడివి రిషబ్, నువ్వు హంతకుడివి. నీ సొంత చెల్లెలి ప్రాణాలు తీసుకున్నావు నువ్వు. నేను నీ మొహం చూడాలనుకోవటం లేదు. నువ్వు నా కొడుకువి కాదు. నీ మొహం చూడాలని లేదు నాకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు. రిషి, వెళ్ళిపోయి వెళ్ళిపో. మా కూతురు పెళ్లి సంతోషాలు మేము ఎలాగూ జరుపుకోలేకపోయాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా తన కోసం ఏడవని. మా కూతుర్ని చంపిన హంతకుడు మా కళ్ళ ముందు ఉన్నంత వరకు మేము మనస్ఫూర్తిగా తన కోసం ఏడవలేము. వెళ్ళిపో. చూసారా ఏం జరిగిందో? మేం పల్లెటూరు వాళ్ళమని మీ అందరికీ అనిపిస్తుంది కదా? అవును, నిజమే. మేం పల్లెటూరు వాళ్ళమే. కానీ మాకు కట్టుబాట్లు, ధర్మాధర్మాలు చాలా బాగా తెలుసు. అవును, ఈ ఊరు మాది. ఇక్కడ ఏది చేయాలో ఏది చేయకూడదో మాకు తెలుసు. పంతులు గారు చెప్పారు, ఆయన హెచ్చరించారు కదా. ఒకవేళ నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఈ దారుణం జరుగుండేది కాదు. ఎక్కడున్నాడు నీ వరుణ్? టెంపుల్ దగ్గర ఉంటానన్నాడన్నయ్య. మాటివు, జీవితాంతం తను ఇలాగే ప్రేమిస్తూ ఉంటానండి. ఆ గాజులు, ఆ మంగళసూత్రం, ఆ ఎర్ర సింధూరం, ఇలాంటి పెళ్లి ఈ ఊళ్ళో జరగడానికి వీల్లేదు. ఎందుకు రాకి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా రాకి, నా చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? రాకి, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం మీకు రాఖీ కట్టలేనేమో, కానీ ఈ పూజాదారాన్ని దేవుడిచ్చిన రక్షాబంధంగా భావించి మీ క్షేమం కోసం కడుతున్నాను. మనం ఈ ఊర్లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. కేవలం నువ్వొక్కడిని మాత్రమే ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నన్ను కాపాడుతూ వచ్చావు. నేనే తీసుకొచ్చా నా గాజు. నేను తీసుకురాకుండా ఉండాల్సింది. అన్నయ్య తన చెల్లెలకి రక్షణగా ఉంటాడు, కానీ చెల్లెలు ప్రాణాలు తీస్తాడా? నా చెల్లెలు నేనే చెప్పుకున్నా, నా గాజులు తేకుండా ఉండాల్సింది. నా చెల్లెలకి ఆ గాజులు ఎందుకు తెచ్చాను? నేనే చంపేశాను. నేనే. అన్నయ్య, చూడండి, ఒక నిమిషం ఆగండి. మీరు ఆ బ్రహ్మ రాక్షసుడి గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మీకు తన గురించి తెలుసా? మీకంతా తెలుసని మాకు తెలుసు. దయచేసి ఆ రాక్షసుని ఎలా ఆపగలవో మాకు చెప్పండి. ఆపగలిగే వాళ్ళే, కానీ ఆపలేరు. అతనికి ఆహ్వానమిచ్చి పిలిచారు. అతను వచ్చాడు. వస్తూ తోడుగా మృత్యువుని కూడా తీసుకొచ్చాడు. ఆ రాక్షసుడిని ఆపాలనుకుంటే ఈ కథను మొదలు పెట్టకుండా ఉండాల్సింది. ఈ ఊరికి ఆ గాజులు, మంగళసూత్ర సౌభాగ్యానికి గుర్తుగా ఉన్న ప్రతి వస్తువు తీసుకొచ్చారు. వాటిని చూస్తే ఆ రాక్షసుడు ఆగడు. చూడండి, మాకు ఈ విషయం గురించి అసలేం తెలీదు. మేము చేసిన తప్పుకు చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నాం. మాకు ఈ విషయం గురించి నిజంగానే తెలీదు. మీకంతా తెలుసు కదా, దయచేసి మాకు చెప్పండి. తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకొని మీరేం చేస్తారు? మేము ఆ రాక్షసుడిని ఆపుతాం. మేము అతన్ని ఆపుతాం. ఎవ్వరాపినా ఆ రాక్షసుడు ఆగడు. అతన్ని ఎవ్వరూ ఆపలేరు. వాడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అందుకే ధైర్యం చాలా ఎక్కువైంది. వాడు నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. అలా అని మీరు ఎలా చెప్పగలరు? మాతో ఇందాక మీరే కదా అన్నారు అతను బిట్టును చంపాడని. మరి అతను హంతకుడే కదా? కాదు, మా సంజయ్ బాబు గారు హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. సంజయ్?
సంజయ్ బాబు గారు ఈ ఊరికి జమీందారు. ఆయన చాలా చాలా మంచి మనిషి. ఆయన మా అందరికీ దేవుడు. ఆయన అందరితో చాలా చాలా ప్రేమగా ఉండేవారు. కానీ చూడండి, ఆయన్ని మోసం చేసింది ఎవరో తెలుసా? తన మనసు, తన ప్రాణం. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారు, హద్దులు లేని ప్రేమ. కానీ అది ఒక ప్రేమ కథ కాదు, అదొక మోసపోయిన కథ. తనని ప్రేమించిన సంజయ్ గారిని ఆడది చేసిన మోసం కథ. దానికి కేవలం మా అయ్యగారి ఆస్తి కావాలంతే. ప్రేమించానని చెప్పి మోసం చేసింది. తను ప్రేమించింది ఒక మోసకత్తెనని మా సంజయ్ బాబు గారికి తెలియదు. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ మోసకత్తె మోసం చేసి మా సంజయ్ బాబు గారిని చంపేసింది. ఎవరు? ఆయన భార్య. నువ్వు నీ చెల్లెలి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు కదా, అదే విధంగా ఆయన కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు ఆ నమ్మక ద్రోహం చేసిన అమ్మాయి మీద. ఇప్పుడు ఏ పెళ్లి కూతుర్ని చూసినా ఆయనకి మోసకత్తె భార్య కనిపిస్తుంది. నువ్వేం చేశావు? నువ్వు ఈ ఊర్లో నీ చెల్లెలు పెళ్లి చేసి 20 సంవత్సరాల క్రితం జరిగిన కథని మళ్ళీ మొదలుపెట్టావు. అతనికి మళ్ళీ ఆ మోసాన్ని జ్ఞాపకం చేశావు. ఇప్పుడు ఆ రాక్షసుడు ఆగడు. ఈ ఊర్లో పెళ్లి కూతురు అయ్యే ప్రతి అమ్మాయి చస్తుంది. ఆ రాక్షసుడిని మోసగించిన అమ్మాయి దొరికే వరకు ఈ ఊళ్ళో పెళ్లి కూతురు అయ్యే ప్రతి అమ్మాయి చస్తుంది. మోసం చేసిన భార్యపై ప్రతీకారం తీర్చుకునే వరకు ఇలాగే జరుగుతుంది. చావులకు నాంది తనతోనే మొదలయ్యింది కనుక తన దగ్గరకు వెళ్ళాకే ఇది అంతమవుతుంది. ఈ కథ అక్కడి నుంచి ప్రారంభమయ్యింది. అంతం కూడా అక్కడే అవుతుంది. అంటే మనం ఏది వెతకాలన్నా ఆ బంగ్లాలోనే వెతకాలి. అవును రిషి, ఎలా అయినా మనం ఆ అమ్మాయిని వెతకాలి. తను చేసిన దుర్మార్గానికి మూల్యం ఈ రోజు ఈ ఊరంతా చెల్లిస్తుంది. తను చేసిన మోసానికి ఈ రోజు ఈ ఊరంతా అనుభవిస్తుంది. అవును, తను ఒప్పుకుంటాను. సంజయ్ గారిని అమ్మాయి మోసం చేసింది. అంత మాత్రాన ఆ మోసానికి ఊరంతా శిక్ష అనుభవించాలని కాదు కదా. ఇప్పటి వరకు ఎంతమంది పెళ్లి కూతుర్లను బలి తీసుకున్నాడో. ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్ళని అర్థం కాదు కదా. ఇదెక్కడ న్యాయంతో? ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరైనా సరే ఇంతవరకు చేసిన దాని ప్రకారం మంచి మనిషి అని పిలిపించుకోవడానికి ఎంతమాత్రం అర్హత లేదు తనకి. అతను ఒక హంతకుడు, నేరస్తుడు. అవును రిషి, అతను చాలా మంది అమాయకులను చంపిన పాపానికి తనకి ఏ నాటికి క్షమాపణ దొరకడానికి వీల్లేదు. నేను అతన్ని ఆపే తీరుతాను. తనని ఆపడానికి ముందు ఊర్లో వాళ్ళు ఒకటి తెలుసుకునేలా చేయాలి. కమలం పువ్వు రాచకలువల వల్ల ఏమీ జరగదని అతను తప్పించుకోలేడు. ముందు మనం ఆ అమ్మాయిని తీసుకురావాలి రిషి. ఒకవేళ రాక్షసుడి బారి నుంచి శాశ్వత విముక్తి కావాలంటే మనం ఆ అమ్మాయిని తన ఎదుటికి తీసుకురావాలి. బ్రహ్మరాక్షసుడి ఉనికిని వేళ్లతో పెకిలించాలి. తనని ఎలా అంతం చేయాలో దానికి ఆధారం ఆ హవేలీలోనే దొరుకుతుంది. మనం ఆ బంగ్లాలోకి వెళ్దాం పద. రిషబ్ బావా, వేద్, మల్హోత్ర మావయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. కానీ ఆయనే నన్ను. బావా, అప్పు ఆంటీ ఫోన్ చేశారు. ఆవిడ మీతో మాట్లాడాలని అడుగుతున్నారు. అపరంజి ఆంటీ ఫోనా? రాఖీకి అపరంజిత ఆంటీ అంటే చాలా ఇష్టం కదా. ఆవిడ గురించి ఎప్పుడు చెప్తుండేది. నేను కూడా ఆవిడ్ని కలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ్ని కలవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆవిడ చాలా మంచివారు. తను నా మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆంటీ తప్పకుండా నా మాట నమ్ముతారు. నేను చేసిన పని వల్ల రాఖీ చనిపోయింది. కానీ నేను తొందరపడి అక్కడికి ఇప్పుడే రాలేను. నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను మోహిని. చూడండి, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి ప్లీజ్. కానీ దానికంటే ముందు నేను మీకు ఒక మంచి కవిత వినిపించనా? నో వేద్, నువ్వు ఎప్పుడు ఇలాగే గుద్దుతుంటావా, లేక నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కుదర మొదలు పెట్టావా? ఎప్పుడు చూసినా ముందు వచ్చే వాళ్ళని గుద్దుకుంటూ నడుస్తావు. వెళ్ళి కూర్చో. ఒకవేళ బ్రహ్మరాక్షసుడు యోగ్లో లేడు కదా.